తెలంగాణలో రవాణా అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. త్వరలో హైదరాబాద్ నగరంలో 3000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఈ కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాక ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న బస్సులను గ్రామాలకు తరలించి ప్రజా రవాణాను మెరుగుపరుస్తామని వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో జరిగినటువంటి ఒక సదస్సులో పాల్గొని హైదరాబాద్ నగరం భవిష్యత్తు ప్రణాళికల్ని వివరించారు. తెలంగాణ రైజింగ్ అనే లక్ష్యంతో రాబోయే 20 ఏళ్లలో తెలంగాణను ఒక అభివృద్ధి చెందినటువంటి సుస్థిర రాష్ట్రంగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. ఇక ఈ ప్రయాణంలో ప్రైవేట్ భాగస్వామ్యం ఎంతగానో అవసరమని కూడా ఆయన చెప్పారు. హైదరాబాద్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం. దాదాపు 1 కోటి మందికి పైగా నివసించే ఈ నగరంలో మెరుగైన రవాణా వ్యవస్థ చాలా అవసరం. ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్నటువంటి మెట్రో రైలు మార్గాన్ని 150 కిలోమీటర్లకు విస్తరించాలని ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్న మెట్రో రైలులో రాబోయే 5 ఏళ్లలో ఈ సంఖ్యను 15 లక్షలకు పెంచడమే తన ధ్యేయమని సీఎం చెప్పారు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్ RRR నిర్మాణంలో నగరం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు మరింత మెరుగ్గా అనుసంధానమవుతాయని, హైదరాబాద్ బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని కూడా వెల్లడించారు. ఇది ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుందని కూడా ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మహానగరం. దాదాపు 1 కోటి మందికి పైగా నివసించేటటువంటి నగరంలో మెరుగైనటువంటి రవాణా వ్యవస్థ చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం అయితే తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే బుల్లెట్ రైలుని కూడా మరి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనివల్ల చూసినట్లయితే కనుక హైదరాబాద్ వాసులకు సంబంధించి ఒక సమయాన్ని బాగా తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణ భారం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు ఒకప్పుడు జీవనదిగా ఉన్నటువంటి మూసీ నదిని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం నిబద్ధత ఉన్నట్లు కూడా చెప్పారు. గుజరాత్లోని సబర్మతి తీరంలో మూసీ నదిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్యకారక పరిశ్రమల్ని నగరం వెలుపలికి తరలించి పర్యావరణ హితమైనటువంటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. తెలంగాణను ప్రణాళికలతో భాగంగా అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక ఇది విమానాశ్రయం నుంచి సులభంగా చేరుకునేలా ఉంటుంది. వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో పంటల దిగుబడిని పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు కూడా తెలిపారు. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మాదక ద్రవ్యాల నివారణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని కూడా ఆయన ప్రశంసించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ పెంచాలనేదే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక దేశ జీడిపిలో 10% తెలంగాణ నుంచే రావాలని ఆకాంక్షించారు. ఈ ప్రణాళికలు తెలంగాణను భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలపడానికి, ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి దోహదపడతాయని విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు.